హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుందండి. 8th స్టాండర్డ్ అనమాట. సత్యసాయి ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటుంది. ఇంకా అందుకోసం అయితే లగేజ్ ప్యాక్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడైతే ఇవాళ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎలా ప్యాక్ చేస్తాను, ఏమేమి పంపిస్తాము అంటే ఈ స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఈ క్లాత్స్ అన్నీ కూడా దోబీకి వేసానండి. అప్పుడు దోబీకి వేసిన ఆమె తెచ్చిన తర్వాత అన్నీ కూడా ఇలాగే ఉంచేసాను అనమాట. ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా సపరేట్ చేసి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. అంటే మాకు ఒక లిస్ట్ అనేది ఇస్తారండి. ఆ లిస్ట్ ప్రకారం మేము పంపించాలి. ఇంక ఇక్కడైతే యూనిఫామ్స్ సపరేట్, యోగా డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్, స్పోర్ట్స్ డ్రెస్సెస్ ప్రతిదీ కూడా నేను సపరేట్ చేసి ఇక్కడ సూట్ కేసులు అనేది ప్యాక్ చేస్తున్నాను. వీళ్ళకి లోయర్ క్లాసెస్కి అయితే 1 to 5th స్కర్ట్స్ ఉంటాయండి యూనిఫామ్స్. హైయర్ క్లాసెస్కి వచ్చేపాటికి హాఫ్ శారీ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అవైతే యూనిఫామ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి నైట్ డ్రెస్సెస్, యోగా డ్రెస్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఏమంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్స్ మరీ చెక్ చేస్తారనమాట. మేము చెప్పిన ప్రకారం అన్నీ తీసుకొచ్చినారా లేదా, ప్రతిదానికి లేబుల్ అనేది ఉందా లేదా అనేది మొత్తం అంతా కూడా చెక్ చేస్తారనమాట. నేను ఇంకా లేబుల్ అంతా కనపరిచే విధంగా ఇలాగైతే ప్యాక్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఒక చిన్న బాక్స్లో అయితే అండర్ గార్మెంట్స్ పెట్టికోట్స్ అనేది నేను సపరేట్గా ప్యాక్ చేస్తానండి. తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా అవి. ఇంక ఇలాగైతే సపరేట్గా అనేది ప్యాక్ చేసేస్తున్నాను అనమాట నేను. ఇంక ఇప్పుడైతే సూట్ కేస్ ప్యాకింగ్ అయిపోయిందండి. ఇంకా ఇదైతే సపరేట్ ఒక స్టీల్ బాక్స్ లాక్ సిస్టమ్ దండి ఇది. ఇంకా దీంట్లో మాస్క్స్, ఫుడ్ స్క్రబ్బరు, బాడీ స్క్రబ్బర్స్, ఇలా ప్రతిదీ కూడా పేస్ట్, బ్రషెస్, షాంపూస్ ఇలా ప్రతిదీ కూడా ఈ బాక్స్లో పెట్టేస్తానమాట. ఇంకా ఈ పౌచ్లో అయితే కాస్మోస్టిక్స్ అండి, అంటే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, పౌడరు, దువ్వెనలు ఇవన్నీ కూడా కూమ్స్ అన్నీ కూడా ఈ సపరేట్ పౌచ్లో పెట్టేసి నేను దీంట్లోనే ప్యాక్ చేసేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి సపరేట్ చేసుకుంటారనమాట. ఇంకా డెటాల్ హ్యాండ్ వాష్ ఇట్లాంటి రీఫిల్స్ అన్నీ కూడా కంపల్సరీ అండి. నేను 2 రీఫిల్స్, ఒక హ్యాండ్ వాష్ అనేది పెట్టి ఉంచానమాట. ఇవన్నీ కూడా 6 months కానీ పంపిస్తారండి. మా మిడిల్లో మేము వెళ్తూ ఉంటాం కాబట్టి ఏమైనా అయిపోయినా కూడా అప్పుడు మరీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం అనమాట. ఇంకా టంగ్ క్లీనర్స్, బ్రషెస్ అన్నీ కూడా ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఎన్ని చెప్పారు ఏమని కూడా చెక్ చేసుకుంటూ నేను అయితే ఉంచేస్తున్నాను బాక్స్లో. ఈ స్కూల్లో ఇలాగేనండి, ప్రతిదీ కూడా చెక్ చేస్తారనమాట వాళ్ళు. లేబుల్ అంటే ఏం లేదండి, మన నేమ్ ఉంటుంది కదా, మన ఇనిషియల్, మన నేమ్ అనేది మనము దాన్ని లేబుల్ అంటాము. అలాగైతే రాయాలన్నమాట ప్రతి దానిపైన. మా అమ్మాయి పేరు ఎంలీనా రెడ్డి కదా, నేనైతే ఎంఎల్ఆర్ అని ప్రతి దానిపైన కూడా ఇలాగ స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇదంతా కూడా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇలాగైతే మొత్తం అంతా కూడా నేను ప్యాక్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ ఇబ్బంది పడకూడదు అనేసి ఇంకా చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తము ఫీజు రిసిప్ట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా ఈ బాక్స్లో అయితే సాక్స్లు అండి, ఇవి సాక్స్లో ఒక సపరేట్గా నేను బాక్స్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఈ స్కూల్లో ఏంటంటే ప్రతిదీ కూడా రూల్స్ అనేది ఫాలో కావాలండి. ఏ ఒక్క స్టూడెంట్, పేరెంట్ అయినా కూడా కంపల్సరీ ఇదనమాట. ఈ స్కూల్లో ఓన్లీ ఆంధ్ర పిల్లలే కాదండి, ప్రతి ఒక్క స్టేట్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఆంధ్ర వాళ్ళే చాలా తక్కువ. మహారాష్ట్ర, ఢిల్లీ, జమ్మూ కాశ్మీరు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువుతున్నారనమాట. ఇంక ఇదైతే ఫీజు రిసిప్ట్ అనమాట. స్టేట్ బ్యాంక్లో పే చేయాలి. ఇంకా రిసిప్ట్ కెనరా బ్యాంక్ బుక్ అనేది ఒకటి ఇస్తారండి. అంటే పిల్లల పేరు మీద అకౌంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఒక్కొక్క క్లాస్కి ఇంత అమౌంట్ అంటే 10,000, 8,000 అలా చెప్తారనమాట. ఇంకా అలా చెప్పిన అమౌంట్ అయితే దాంట్లో ఉంచేసేయాలన్నమాట. ఇంకా అవి కూడా సూట్ కేసులో నేను ప్యాక్ చేసేసాను. వెతుక్కునే పని లేకోకుండా ఒక చోట అయితే పెట్టేసుకుంటున్నాను. అలా ఎందుకంటే మిడిల్లో ఇప్పుడు చాలా డిస్టెన్స్లో ఉంటారు కదండి పేరెంట్స్. ఏమన్నా అవసరమైనా కూడా ఒక హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా వస్తూ ఉంటాయి కదా, లేదా ఇంకా ఏమన్నా వాళ్ళకి థింగ్స్ ఏమన్నా అవసరమైనా దాంట్లో తీసేసుకొని అమౌంట్ అనేది కట్ చేసుకొని వాళ్ళకి ఇస్తుంటారనమాట.
దూరభారం పిల్లలు చాలామంది ఉంటారండి. ఓన్లీ లోకల్ పిల్లలే కాదు ఇక్కడైతే సూట్ కేస్ మొత్తం అంతా కూడా సర్దేసిన తర్వాత మ్యాంగోస్ అయితే మార్నింగ్ మోర్లో తెప్పించాను. ఇంకా అవైతే ఇక్కడ పిల్లలకి కట్ చేసి ఇస్తున్నానండి. ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. నాకు దాదాపు సూట్ కేస్ సర్దడానికే ఒక 1.5 అవర్ టైం తీసుకున్నాను. ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి కదా, టైం అయితే ఎక్కువ అయిపోయిందండి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేయాలి. మీరేం చేస్తున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.